ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఆషాఢమాసంలో వచ్చే ఈ నవరాత్రులు చాలా గోప్యమైనటువంటి గుప్త నవరాత్రులు. మనము వారాహి అమ్మవారి యొక్క యాగం చేయడానికి రాత్రి సమయం చాలా ముఖ్యం. ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది ఉదయకాలము కంటే రాత్రి సమయం చాలా విశేషమైనటువంటిది. ఈ యాగము చేసేటటువంటి ప్రదేశం సికింద్రాబాద్ సైనిక్పురిలో నిర్వహించడం జరుగుతుందమ్మా. అయితే ఈ యాగంలో ఎవరెవరు పాల్గొనాలి అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు యాగంలో పాల్గొనాలి. అలాగే కర్కాటక రాశి వారు యాగంలో పాల్గొనవచ్చు. అలాగే తులారాశి వారు యాగంలో పాల్గొనాలి. అలాగే ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 6 రాశుల వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము ఈ యాగంలో పాల్గొనాలి. ఎందుకంటే వీళ్ళకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు రాబోయే రోజులలో ఉంటాయి. కనుక అలాంటివి రాకుండా వాళ్ళ జీవితానికి ఉపశమనం దొరకాలి అంటే కనుక ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క నవరాత్రులను వినియోగించుకోవాలి. అలా వినియోగించుకుంటే గనక వాళ్ళకు రాబోయేటటువంటి గండాలు, విపత్తులు రాకుండా వాళ్ళకు ఒక రక్షణగా ఆ తల్లి ఎప్పుడూ కూడా అనుగ్రహించేటటువంటి విధంగా ఉంటుంది. అలాగే ఈ యాగము తేదీ 13వ తారీఖు రోజున, శనివారం రోజున అష్టమి అంటే సప్తమి వెళ్ళిపోయి అష్టమి ఘడియలు రాత్రిపూట నిండుగా ఉంటాయి. ఆ నిండుగా అష్టమి రోజున ఆ అమ్మవారి యొక్క యాగం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే అష్టమి రోజున పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి అంటే కనుక ఆ రోజు చిత్తా నక్షత్రం వెళ్ళిపోయి హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే హస్తా నక్షత్రం వెళ్ళిపోయి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క నక్షత్రంలో చిత్ర విచిత్రమైనటువంటి రోగములున్న, అలాగే చిత్ర విచిత్రమునైనటువంటి వ్యామోహము, కోరికలున్న, అలాగే ఎన్నో రకాలైనటువంటి ధనాశ ఉన్న, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులున్న వాటన్నిటిని పూర్తిగా తొలగించేటటువంటి స్వభావము ఈ నక్షత్రానికి కలుగుతుంది. కాబట్టి చిత్తా నక్షత్రము అష్టమి రోజున వస్తుంది. కాబట్టి ఆ రోజున చేసేటటువంటి అష్ట కష్టాలు తొలగిపోవడానికి, ఎందుకంటే జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నావు ఏంట్రా అని అంటూ ఉంటాం వాడుకలో, అలాంటి కష్టాలన్నీ తొలగిపోవడానికి అష్టమి రోజున ఈ యొక్క యాగం చేస్తారు. అందులోనూ అమ్మవారికి సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథులు చాలా ప్రత్యేకమైనటువంటివి. కనుక మనము 13వ తారీఖు రోజున శనివారం రోజున రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ యాగం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యాగంలో మీరు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ, అయ్యా మేము రాలేకపోతున్నాము, మాకేదైనా ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది అంటే వాళ్ళ పేరు, గోత్రనామాలు మాకు గనక పంపిస్తే వాళ్ళ పేరు మీదుగా సపరేట్గా ఇది యాగం అనేటివి నిర్వహిస్తాము. వాళ్లకు చేశామో లేదో అనే అనుమానం కూడా అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే మాకు ఈ యొక్క పేరు నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వీడియో లింకు పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేర్లు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఆ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో గోత్రనామాలు, అలాగే ప్రత్యక్షంగా వచ్చిన వాళ్లకు చక్కగా అక్కడ యాగశాలలో ప్రవేశం చేయించేసి అక్కడ ఆ గుళ్ళో యాగంలో కూర్చోబెట్టేటటువంటి అవకాశం కూడా ఏర్పరుస్తాము. కాకపోతే ఏదేమైనప్పటికీ ఇలా యాగంలో పాల్గొనాలి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయ్యో మేము 2 రోజుల ముందు చేసుకుంటాము, 1 రోజు ముందు చేసుకుంటాము, మేము ఆలోచన చెప్తాము అనేవాళ్ళు మాత్రం చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా మేము చేసుకుంటాము అని అంటేనే దానికి సంప్రదిస్తే గనక తప్పకుండా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యాగం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. యాగం చేయించుకునేటటువంటి వాళ్ళు ఒకవేళ ప్రత్యక్షంగా గనక అక్కడికి వస్తే సాంప్రదాయమైనటువంటి దుస్తులలో రావాలి. అలాగే స్త్రీలైతే చక్కగా చీర కట్టుకొని, గాజులు పెట్టుకొని, కుంకుమ ధరించి, కాళ్లకు పసుపు పెట్టుకొని రావాలి. మగవారైతే పంచా ధోతి కట్టుకొని ఆ యాగంలో పాల్గొనవచ్చు. ఇందులో వివాహం కానటువంటి వారు, అలాగే ఉద్యోగం లేనటువంటి వారు, జీవితంలో ఒక వివాహమై విడిపోయి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తమ జీవితాన్ని ప్రారంభం చేద్దాం, మళ్ళీ పెళ్లి చేసుకుందాము అని అనుకునేటటువంటి వారు ఇలా ఎవరైనా కూడా ఆ యాగంలో పాల్గొనరు. దానికి చిన్న పెద్ద తేడా అనేటటువంటిది ఏమీ లేదమ్మా. ఎవరైనా కూడా యాగంలో పాల్గొనవచ్చు. ఆ యాగంలో పాల్గొంటే వాళ్లకు ఏదైతే తరువుగా ఉందో, ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తీర్చేటటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు.
కనుక మీరు రావాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ యాగానికి రావడానికి మీకు అర్హత కలుగుతుంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే నాకు కింద కాంటాక్ట్ నెంబర్ వస్తుంది కదమ్మా, ఆ నంబర్కి సంప్రదించేసి మేము ఇట్లా వారాహి అమ్మవారి యొక్క యాగానికి రావాలనుకుంటున్నాం, ఎలా రావాలి, దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి, వస్తువులు కూడా ఎవరికి వారే తెచ్చుకోవాలి. అక్కడ వస్తువులు ప్రొవైడ్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇది రాత్రి సమయంలో చేస్తున్నాం కాబట్టి ఆ రాత్రి సమయంలో చేసేటటువంటి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులు తెచ్చుకుంటే అక్కడ యాగంలో కూర్చోబెట్టడం జరుగుతుందమ్మా.